కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. కోటి దోషాలను పోగొట్టే అభిషేకం, శివుని అనుగ్రహం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఏ కష్టం వచ్చినా సరే శివయ్య అని తలుసుకుంటే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన కోట్ల ఫలితం కలుగుతుంది. కోటి దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. శివుడు లయకారుడు. తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. వారానికి ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళాలి. కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళుతూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తాడు. ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబానికి కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శివయ్య ముందు కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు చదవండి. ఈ శివ పంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఈ మంత్రాన్ని చదివి చూడండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఊహించలేనటువంటి ఐశ్వర్యం కలిసి వస్తుంది. మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది. రుద్రాక్ష ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట. స్వయంగా పరమేశ్వరుడే రుద్రాక్షలో కొలవై ఉంటాడట. శివయ్య కన్నీటి నుండి రుద్రాక్షలు జన్మించాయి. కాబట్టి రుద్రాక్షను మెడలో ధరిస్తే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి. ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్తు పూలతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మనలో చాలామంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూతి బొట్టును పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూతి బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా, పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. విభూతి పెట్టుకుంటే మీపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. ఒకవేళ ప్రదక్షిణలు చేయాలనుకుంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా ఎలాంటి ఫలితం కనిపించదు. అలాంటి వారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండండి. ఇలా 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది. శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమై మీ కోరికలను వెంటనే నెరవేరుస్తారట. శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. క్రమక్రమంగా మీరు శ్రీమంతులవుతారు. అదేవిధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే. శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివలింగానికి అభిషేకం చేస్తే చాలు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాము కానీ శివలింగాన్ని ఎలా అభిషేకిస్తే పుణ్యం కలుగుతుంది ఎవరికీ తెలియదు. మంచినీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే 10 దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే 100 దోషాలు తొలగిపోతాయి. ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకి వెంటనే తొలగిపోతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల 1000 దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు వర్తిస్తాయి. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే 3000 దోషాలు తొలగిపోతాయి. ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. ఏదైనా పెద్ద సమస్య ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేయండి.
మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10,000 దోషాలు తొలగిపోతాయట. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, కుటుంబంలో కలహాలు ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి. కొబ్బరి నీటితో శివుడిని అభిషేకిస్తే 30 లక్షల దోషాలు తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకించడం. ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10 కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుందని మన వేద పండితులు వివరిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందార పూలను వేసి ఆ మందార పూల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలన్నా, మీ ఇంటికున్న శాపాలన్నీ తొలగిపోవాలన్నా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చేయండి. కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడిని పూజించే సమయంలో ఉప్పు, కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి. శివ పూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్కను నివేదిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఇక శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు. బిల్వపత్రాలతోనే శివుడిని పూజించాలి. బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడు. ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం కలుగుతుంది. మొగలి పుష్పాలతో శివుడిని పూజించకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం, నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకొని ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కానీ ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించండి. సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడట. కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోయి అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివుడి మడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతువుల దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలవై ఉంటారట. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలో నివసిస్తారట. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయలు కొట్టాలి. శివుడిని పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి ఆహారాన్ని దానం చేయండి. ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబానికి కనకవర్షం కురిపిస్తాడు. ఈ విధంగా శివయ్యకు పూజ చేయడం వల్ల అనేక పుణ్య ఫలితాలు దక్కుతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.